ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి విహారీ, శాస్త్రం మీద కోపడుతున్నావు? తన మీద కోపడే అంత తప్పు తనేం చేసింది? అత్తయ్య, ఆ సంగతి అడగాల్సింది నన్ను కాదు, మీ కూతుర్ని అడగండి. ఏంటే, ఏమైంది? ఇప్పుడు అమ్మ బావని కంట్రోల్ చేసి నాకెలా సపోర్ట్ చేస్తుందో బావకి తెలుస్తుంది. ఏం జరిగిందో చెప్పు. అలా సైలెంట్గా ఉంటే ఎలా? అమ్మా, అసలేం జరిగిందంటే విహారీ, దాని మాటలకి నువ్వు కోపడంలో తప్పేలేదు. ఎంత పనిచేసావే నువ్వు. వాడు పెళ్లి చేసుకుంటానని నాకు మాటిచ్చాడు. వాడు మాటిచ్చాడు అంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. అలాంటిది నువ్విలా నాటకమాడి ఆ రోజు మమ్మల్ని అందరినీ భయపెట్టి వాడి చేత తాళి కట్టించుకుంటావా? చంపేస్తాను. అమ్మ ఏంటి ఇలా ప్లేట్ ఫిరాయించింది? అయినా ఆ రోజు జరిగిందంతా అమ్మకి తెలుసు కదా. విహారీ, అది ఏదైనా సరే తప్పైతే చేసిందిరా. ఆ తప్పది తెలుసుకోవడం లేదు. దాని తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. అత్తయ్య, లేదురా, దయచేసి ఈ విషయాన్ని ఎవ్వరితో చెప్పొద్దు. ఈ విషయం నాన్నకి తెలిస్తే ఆయన తట్టుకోలేరు. వదిన కూడా తట్టుకోలేదు. పైగా ఈ దశలే ఒట్టి మనిషి కూడా కాదు. నీకు తెలుసు కదా ఈ విషయం చెప్తే ఎలాంటి గొడవలు వస్తాయో. దయచేసి ఎవ్వరికీ చెప్పొద్దు. దాని తరపు నేను క్షమాపణ కోరుతున్నాను. అమ్మా, ఏంటి నన్ను కొట్టావు? నిన్ను కొట్టడం కాదే, చంపేయాలి. అదేంటమ్మా? అంత పెద్ద విషయం జరిగితే నాకు చెప్పకుండా ఆ డాక్టర్కి నువ్వు డబ్బులు ఇవ్వడమేంటి? అది విహారి చూసి వాడికి అనుమానం వచ్చి వాడా లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకోవడమేంటి? ఇంత జరుగుతూ ఉంటే నువ్విప్పటి వరకు నాకు చెప్పలేదు, చూసావా? అందుకే కొట్టాను. ఇంత కష్టపడి మనం ప్లాన్ చేస్తున్నాం. ఫస్ట్ నుంచి నువ్విలా ఆవేశపడి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు. దాన్ని కవర్ చేయలేక నేను చావాల్సొస్తోంది. చూడు, ఇక నుంచి ఏం జరిగినా నాకు చెప్పకుండా నీ సొంత తెలివితేటలు వాడితే ఊరుకునేది లేదు, చంపేస్తాను. అలాగే అమ్మా, ఇక నుంచి నీకు అన్నీ చెప్తాను. చూడు సహస్ర, విహారిని జాగ్రత్తగా డీల్ చేయి. వాడికి నీ మీద చాలా కోపంగా ఉంది.